వెల్కమ్ టు వసంతారెడ్డి కిచెన్. ఈరోజు గులాబ్ పూలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ మైదా పిండి, 1 కప్ బియ్యం పిండి, 1/4 కప్ షుగర్, అలాగే 2 ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. స్వీట్ కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ ఉండడం వల్ల గులాబ్ పూలు చాలా బాగా వస్తాయి. మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు పక్క ఉంచుకోవాలి. చూసారా, కొద్దిగా లూజ్ అయింది. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు గులాబీ గుత్తి తీసుకొని ఆయిల్లో పెట్టాలి. ఆయిల్ చాలా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గులాబీ గుత్తిని పిండిలోకి ముంచుకోవాలి. ఇలా కొద్దిగా గ్యాప్ వచ్చేలాగా పిండిలోకి ముంచుకోవాలి. ఇప్పుడు వెంటనే మరుగుతున్న ఆయిల్లోకి పెట్టాలి. ఒక 5 సెకండ్ల పాటు అలాగే ఉంచి గులాబీ గుత్తిని కుదపాలి. ఇప్పుడు గులాబ్ గుత్తి నుంచి విడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గులాబీ గుత్తిని అలాగే ఆయిల్లో ఉంచుకోవాలి. ఆయిల్ ఎంత హీట్ అవుతే గులాబ్ పూలు అంత బాగా వస్తాయి. 2 వైపులా కాల్చుకోవాలి. రెండు వైపులు బాగా కాలిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే అన్నిటినీ సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. పిండి ఎంత బాగా నానితే గులాబ్ పూలు అంత బాగా వస్తాయి. లేకపోతే గులాబ్ గుత్తికి అతుక్కుపోతాయి. అలాగే పిండి కన్సిస్టెన్సీలో కూడా ఉంటుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది క్రీమీ టెక్స్చర్లో ఉండాలి. అప్పుడే గులాబ్ పూలు చాలా బాగా వస్తాయి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ గులాబ్ పూలు రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.